హెక్సాగాన్ అలయన్స్ 6 దేశాల కూటమి ఇది షడ్భుజాకారంలో ఉంటుంది. భారత ప్రధాని ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా ఆ యొక్క ప్రాంతంలో కూడా ఈ దేశాల అలయన్స్ గురించి మాట్లాడుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇండియా, ఇజ్రాయెల్, గ్రీస్, సైప్రస్ మరియు 2 దేశాలైనటువంటి ఈజిప్ట్ కానీ, మొరొకో కానీ, లేకుంటే అరబ్ కంట్రీస్ నుండి యూఏఈ కానీ యొక్క 6 దేశాల యొక్క కూటమి ఏర్పాటు చేసేటువంటి ఉద్దేశము ప్రాంతీయ అస్థిరతను కల్పించేటువంటి శక్తులను అడ్డుకోవడం మరియు సభ్య దేశాల యొక్క సెక్యూరిటీని డెవలప్ చేసుకోవడం అనేది ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఇజ్రాయెల్ ప్రధాని అయినటువంటి బెంజమిన్ నెతన్యాహుల యొక్క ఉద్దేశము మరియు ఈ యొక్క ప్రయత్నాలు కూడా. కానీ ఎంతవరకు సఫలమవుతాయా విఫలమవుతాయా ఒకసారి చూద్దాం. పీస్ఫుల్ అక్కడ ఉన్నటువంటి పవర్ఫుల్ రీజన్స్, ఇజ్రాయెల్ పక్కన ఉన్నటువంటి దేశాలు మరియు అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ జనాభా ఎవరెవరు ఉన్నారు అని కనుక చూసినట్లయితే ఈజిప్టు 90 నుండి 94% ముస్లిమ్స్ ఉన్నారు, జోర్డాన్ 97% ప్లస్ సిరియా 87%, లెబనాన్ 67% ముస్లిమ్స్ ఉన్నారు. అట్లాగే పక్కన ఉన్నటువంటి పవర్ఫుల్ రీజన్లో ఉన్నటువంటి వాళ్ళు టర్కీ 99% ముస్లిమ్స్ ఉన్నారు, ఇరాన్ ఉన్నటువంటిది 99.4%, కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా 90 to 93% ఉన్నారు. ఇజ్రాయిల్లో కూడా అక్కడ 18% వరకు ముస్లిమ్స్ ఉన్నారు. కాబట్టి వీళ్ళ యొక్క ఉద్దేశము ఇస్లాముకు వ్యతిరేకంగా, ముస్లిమ్స్కు వ్యతిరేకంగా ఇటు భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఏజెండా ఉన్నటువంటి ఉద్దేశాలు కలిగినటువంటి ఈ యొక్క 2 నేతలు ప్రపంచ దేశాలలో అక్కడక్కడ నుండి తమ యొక్క అవసరాలను తీర్చుకోవడం కోసం ఈ యొక్క హెక్సా అలయన్స్ను ఏర్పాటు చేసుకున్నట్టుగా అర్థమవుతుంది. ఆ యొక్క రీజన్లో ఏర్పడినటువంటి ఇజ్రాయెల్ దేశమే ఒక ఫారిన్ బాడీగా అరబ్ కంట్రీస్ భావిస్తూ ఉంటవి. ఆ యొక్క అరబ్ కంట్రీస్తో శత్రుత్వం పెట్టుకొని నెగ్గుకు రావడము అంటే ఇజ్రాయిల్కు అది ఒక స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కిందనే భావించవలసి వస్తుంది. 1948 నుండి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అది అభివృద్ధి చెందడానికి గల కారణము కూడా మనుగడ కోసం పోరాటమే. కాబట్టి ఆ పోరాటము తీవ్ర స్థాయికి చేరి ఇప్పుడు ప్రపంచ దేశాలలో మరియు గల్ఫ్ దేశాలనే భయపెట్టిస్తూ వాటి మధ్య పంచాయతీలు పెట్టి ఇండియా లాంటి సుదూర దేశాలతో చెలిమి చేసి వ్యాపారము చేస్తూ రక్షణ రంగంలో భారతదేశానికి తమ యొక్క రక్షణ సరుకులను పంపించి మిజైల్స్లను వ్యాపారం చేసుకుని అక్కడ మనుగడ సాగిస్తుంది అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. కానీ హెక్సాగాన్ అలయన్స్ విజయము సాధించిన అనబడేటువంటి అనుమానం అయితే ఉంది.